నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. డి కామేశ్వరి గారు రచించిన ఇంటింటి కథ అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 6 వినేద్దామండి. ఆ రోజు ఆఫీస్లో అందరికీ రతన్ లాల్ బర్త్డే ఇన్విటేషన్ కార్డ్ పంపారు ప్యూన్. ప్రతి సంవత్సరం రతన్ లాల్ జన్మదిన సందర్భంగా పెద్ద పార్టీ జరుగుతుంది. ఆ పార్టీకి ఆఫీస్ స్టాఫ్ అందరికీ ఆహ్వానం వెళుతుంది. ప్రతి సంవత్సరం స్టాఫ్ అందరూ తలో 10-15 వేసుకుని ఖరీదైన బహుమతి కొని తీసుకువెళ్ళి పార్టీలో సుష్టుగా తినివస్తారు. బంజారా హిల్స్లో పెద్ద భవంతి అంతా రంగురంగుల దీపాలతో బెలూన్స్తో అలంకరించబడుతుంది. పెద్ద గార్డెన్స్లో సోఫాలు టేబుల్స్ వేస్తారు. ఆ రోజు పెద్ద హోటల్కి ఆర్డర్లు ఇస్తారు. ఆ బేర్లర్లు వచ్చి సర్వ్ చేస్తారు. స్టీరియోలో నుంచి అద్భుతమైన ఇంగ్లీష్ సంగీతం వినిపిస్తుంటే రకరకాల కారుల్లో నుంచి రంగురంగుల దుస్తులతో అందంగా ఆధునికంగా ఫ్యాషన్ పెరేడ్కి వచ్చినట్టు వస్తారు స్త్రీలు పురుషులు. కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ ఎవరికి ఏం కావలిస్తే అవి దొరుకుతాయి. మంత్రులు, పెద్ద పెద్ద ఆఫీసర్లు, కంపెనీల వాళ్ళు, మంచి సినిమా తారల వరకు ఆ పార్టీకి వస్తారు. అలాంటి పార్టీలు ఏ సినిమాలోనూ తప్ప చూడలేని ఆఫీస్ స్టాఫ్ ఆ పార్టీ జరుగుతున్నంతసేపు ఏ ఇంద్రలోకంలోనో ఉన్నట్టు ఆ హడావిడి, ఆ ఆనందం అంతా వింతగా చూస్తారు. ప్రతి సంవత్సరం రతన్ లాల్ బర్త్డే కోసం ఎంతో ఉత్సుకతతో చూస్తుంటారు అంతా. వసంత కొత్తగా చేరిందేమో ఈ సంగతి తెలియక ప్యూన్ ఇచ్చిన ఆహ్వానం తీసి ఆరాటంగా చదివింది. బాస్ పుట్టినరోజు, తనకి ఆహ్వానం. ఒక్కసారి వసంతకి గాలిలో తేలిపోయినట్లుంది. ఇన్నాళ్ళకి తాను ఎదురు చూసింది ఒక్కటన్నా జరగబోతుంది. బాస్ పుట్టినరోజు, పెద్ద పార్టీ, చక్కగా అలంకరించుకుని వెళ్తుంది. బాస్ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తారు. తరువాత అతని అతిథులని ఆహ్వానించమంటాడు గుమ్మం దగ్గర నించొనే. అతిథులందరినీ పలకరిస్తూ పలహారాలు చేశారో లేదో చూడమంటాడు. అన్నింటా తానే ఈ చలాకీగా స్మార్ట్గా తిరిగే ఈ అమ్మాయి ఎవరా అని ఒకరినొకరు అడుగుతుంటారు. ప్రతిదానికి బాస్ 10 సార్లు తనొచ్చి పిలిచి ఏదో అడుగుతుంటాడు. ఆఖరికి పార్టీ ముగుస్తుంది. తిరిగి తిరిగి అలసిపోయి తోటకూర కాడలా వాలిపోతుంది తను. అలసిన కళ్ళు తెరవడానికి ఇష్టం ఉండదు. వసంత, సారీ, మీకు ట్రబుల్ ఇచ్చాను. పార్టీకి పిలిచి చాకిరీ చేయించాను. మీరెంతో హెల్ప్ఫుల్గా ఉన్నారు. మీరు రాకపోతే అంతే, ఒకడినే చూసుకోలేక ఇబ్బంది పడేవాడిని. మీలా చలాకీగా స్మార్ట్గా ఉన్న అమ్మాయిలు నాకు స్టెనోగా దొరికిందని అంతా అసూయపడుతున్నారు. కమాన్ రండి, మిమ్మల్ని కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. అరే, ఇంతకీ నువ్వేం తినలేదా అంటూ స్వయంగా ప్లేట్ తీసుకొచ్చి తినే వరకు వదలడు. మరి మీరు ఏం తినలేదుగా అంటూ తను. అవును, ఇంతసేపు ఆకలే తెలియలేదు అంటూ చనువుగా ఆమె ప్లేట్లోనివి తీసుకుంటాడు. తినడం అయ్యాక ప్యూన్ని పిలిచి స్వీట్లన్నీ ప్యాక్ చేసి తెమ్మంటాడు. అమ్మా నాన్నగారు వాళ్ళకి ఇవ్వండి అంటూ పెద్ద ప్యాకెట్ కారులో పెట్టిస్తాడు. కారులో తనని పక్కన కూర్చుని వెళ్ళిపోతుంటే ఆ చల్లటి గాలి, పక్కన అతని సాంగత్యం, తన నుంచి వచ్చే విదేశీ పరిమళాలు అన్నీ ఆమెను మైమరుపులో పడేస్తాయి. సారీ డియర్, నిన్ను శ్రమ పెట్టాను అని నాలిక కొరుక్కుని, సారీ నోరు జారింది, ఏమనుకోకండి అని నొచ్చుకుంటాడు. నోనో, ఎంత బాగుంది మీరు అలా అంటే వణుకుతున్న గొంతుతో అంటుంది. నీకు కోపం వస్తుందనుకున్నాను, నా అతి చనువు. రియల్లీ, మనం ఇన్నాళ్ళు అనవసరంగా వేస్ట్ చేశాం వసు అంటూ భుజం చుట్టూ చేయి వేస్తాడు. పులకించిపోతుంది. ఆ చెయ్యి మీద తల ఆనించి ఐ లవ్ యూ సార్ అంటుంది. సారా? నన్నింకా నీ బాస్ అనే అనుకుంటున్నావా? వసు, కాల్ మీ డార్లింగ్, కాల్ మీ రతన్ అంటూ తన భుజం చుట్టూ వేసిన చేతిని ఆమెను మరింత దగ్గరికి లాక్కుంటాడు. తను అతని భుజాల మీద తల ఆనించి చుట్టూ ప్రపంచాన్ని మర్చిపోతుంది. ఓ వసంతాదేవి గారు, ఏ లోకంలో ఉన్నారు మీరు? లంచ్ అవర్లో వసంత కనిపించక పిలవడానికి వచ్చిన ఫతిమా 2 సార్లు పిలిచి పలక్కపోయేసరికి చెవి దగ్గర గట్టిగా అరిచింది. వసంత ఉలిక్కిపడి లోకంలోకి వచ్చింది. ఏమిటంత ఆలోచన? బాస్ పుట్టినరోజు పార్టీకి ఏం చీర కట్టుకోవాలనా అంది నవ్వుతూ ఫతిమా. అరే, తనకలా తెలిసింది బాస్ పుట్టినరోజని? లోపల అనుకున్న మాట పైకి అడిగేసరికి వసంత, నీకెలా తెలుసు బాస్ పుట్టినరోజని? ఫతిమా వింతగా చూసి, ఎలా తెలియడం ఏమిటి? ఇన్విటేషన్ కార్డు ఇచ్చారుగా అందరికీ. నీకు ఇచ్చారుగా అంది. వసంత తెల్లబోయింది. అందరికీ ఇచ్చారా? అపనమ్మకంగా అంది. ఫతిమా వసంత మొహకవళికలు చూసి ఫక్కున నవ్వేసింది. లేకపోతే నీకొక్కతికే స్పెషల్గా బాస్ ఆహ్వానం పంపారనుకున్నావా? అబ్బా, ఎంత ఆశ! ఎంత బాస్ పర్సనల్ స్టెనో అయినా అంత ఆశ. అదా, పాపం అమ్మాయి గారు కలలు కంటున్నారు నేను వచ్చేసరికి. సారీ డార్లింగ్, మేమందరం పానకంలో పుడకల్లా అక్కడ తప్పం అంటూ ఆట పట్టించింది. ఫతిమా మాటలకి పైకి నవ్విన వసంత హృదయం ఏదో ఆశాభంగంతో చిన్నబోయింది. అందరినీ పిలిచారు, తనని పిలిచారు. స్టాఫ్ అందరితో పాటు తనకి ఒక కార్డు ఇచ్చారు. తన ప్రత్యేకత ఏముంది?
కనీసం బాస్ ఇవ్వలేదు, చెప్పలేదు. ప్యూన్ చేత పంపారు. ఏదో అవమానం అనిపించింది. అదేమిటి, అతనేం మనల్ని పిలవలేదు, చెప్పలేదు, ప్యూన్ ఇస్తే వెళతామా? బాస్ ఎప్పుడో చెప్పేశాడు తన బర్త్డే పార్టీకి ప్రతిసారి రావాలని. అప్పటి నుంచి అలవాటుగా వెళతాము. అందరూ వెళ్తారా? ప్యూన్ నుంచి మేనేజర్ వరకు మొత్తం స్టాఫ్ అంతా వెళ్తాము. ఏం, నీవు రావా? అందరం కలిసి సాయంత్రం 6 గంటలకి ఇక్కడ కలిసి ఆఫీస్ వ్యాన్లో వెళ్తాం ప్రతిసారి. ఏం చీర కట్టుకుంటావు సాయంత్రం? మంచి చీర కట్టుకుని బాగా తయారవ్వు, భలే బాగుంటుంది పార్టీ. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు. అబ్బా, చూడాలి ఎన్ని రకాల ఫ్యాషన్స్ కనిపిస్తాయో తెలుసా. మనం అంతలా ఎలాగూ తయారు కాలేం, కానీ ఈ ఒక్కరోజైనా జిడ్డు మొహాలు కాకుండా స్మార్ట్గా తయారవ్వాలి. సాయంత్రం ఇవాళ 1 గంట ముందు ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ తయారయ్యి 6 గంటలకల్లా ఉండాలి ఇక్కడ. భలే పార్టీలే, ఎన్ని పెడతారో తెలుసా తినడానికి. ఫతిమా టిఫిన్ తింటున్నంతసేపు ఆ పార్టీ గురించి ఎగ్జైట్మెంట్ అవుతూ ఎన్నో చెప్పింది. వసంత మౌనంగా ఉంది. కార్డు అందుకున్నప్పటి ఉత్సాహం పోయింది. బాస్ ఏమంటాడో చూడాలి, అప్పుడన్నా బాగా పలకరించి అందరికీ పరిచయం చేసి తనకి ఏమన్నా పని అప్పగస్తాడేమో చూడాలి అనుకుంది. 4 గంటలకల్లా ఆఫీస్ వదిలి 4:30 కల్లా ఇంటికి చేరి శ్రద్ధగా ముస్తాబయ్యింది. ఉన్న వాటిల్లోకెల్లా మంచిది 2-3 నెలలు డబ్బు దాచి కొనుక్కున్న బెనారస్ అర్గెండా లేత నీలం రంగుకి ముదురు నీలం బోర్డరు, లేత నీలం జాకెట్టు, నీలం బొట్టు, పెదాలకి లైట్ షేడ్ లిప్స్టిక్, చెవులకి బజార్లో కొనుక్కున్న నీలం టాప్స్, మెడలో నీలం లాకెట్ గొలుసు ఉన్నంతలో స్మార్ట్గా తయారై తనని తాను అద్దంలో చూసి అసంతృప్తి పడింది. కూతురు ముస్తాబు గమనించి, ఎక్కడికే అంత ముస్తాబు, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు అంది కాంతమ్మ. మా బాస్ పుట్టినరోజు పార్టీకి పిలిచారు అంది ముక్తసరిగా. కాలేజీ నుంచి వచ్చిన మాలతి, అంటే కథ 3వ రీల్కి వచ్చిందన్నమాట. పుట్టినరోజు పార్టీకి కారులో దింపడం, అసలు కథ ఇక్కడి నుంచే ఆరంభం అంది చిలిపిగా నవ్వుతూ. వసంత కావాలనే, నేనొక్కతినే కానే వెర్రి మొహమా, మా స్టాఫ్ అంతా వస్తున్నారు అని చెప్పాలనిపించలేదు. కనీసం ఊహంలోనైనా తనని చూసి దాన్ని అసూయపడిని చెప్పి చులకనవ్వడం అనుకుంది. 6 గంటలకల్లా అంతా బిలబిలమంటూ వ్యాన్ ఎక్కి బయలుదేరారు. ప్రతి వాళ్ళు చక్కగా తయారయ్యారు. అందరి మొహాల్లో ఏదో ఆట విడుపు దొరికినట్లు కలకల్లాడుతున్నాయి. అంతా చేరేసరికి చీకటి పడుతుంది. ఆ చీకట్లో నక్షత్రాల్లా 100ల కొద్దీ బల్బులు మెరిసిపోతున్నాయి. కొన్ని కార్లు అప్పటికే బారులు తీరి ఉన్నాయి. లోపల కొందరు జనం అప్పుడే వచ్చారు. అబ్బా, ఏమిల్లు, వసంత దూరం నుంచే చూసి అనుకుంది. రతన్ లాల్ గ్రే కలర్ సూట్లో మెరిసిపోతున్నాడు. అతని మెడలో పెద్ద పూలదండ ఉంది. పక్కన టేబుల్ మీద ఎన్నో రకాల పూలు ప్రెజెంటేషన్స్ ఉన్నాయి. వచ్చిన అందరూ పూల గుత్తుతో ప్రెజెంట్ అందించి విష్ చేస్తున్నారు. రతన్ లాల్ అందరినీ సవినయంగా పలకరిస్తున్నాడు. పలకరింపులయ్యాక ఎవరో వాళ్ళని కుర్చీల దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెడుతున్నారు. ఆఫీస్ స్టాఫ్ అంతా కలిసికట్టుగా తాము కొన్న వెండి ఫిలిగ్రీ రథం ప్యాకెట్టు సంయుక్తంగా అందిస్తూ అభినందనలు చెప్పారు. ఓ మెనీ థ్యాంక్స్, అంతా వచ్చారా? ప్లీజ్ నో ఫార్మాలిటీస్, అంతా పలహారాలు చేసి వెళ్ళండి అంటూనే ఇంకెవరో ఖరీదైన జంట రాగానే పలకరించడంలో మునిగిపోయాడు. అంతా కలిసి మళ్ళీ అక్కడి నుంచి కదిలి సోఫాలోకి దూరంగా వేసిన కుర్చీల వైపు వెళ్ళి కూర్చున్నారు. లాన్లో పెద్ద పెద్ద వాళ్ళంతా సోఫాలలో కూర్చుంటారు. కొందరు నిల్చుని షోగా డ్రింక్స్ సిప్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు. చీకటి పడిన కొద్దీ జనం ఎక్కువగా రాసాగారు. చీకటిలో ఇంద్రభవనంలా వెలిగిపోతున్న భవనం, తోట, ఫౌంటైన్స్, అందులో దేవతల్లా మెరిసే ఫ్యాషనబుల్ లేడీస్ని అందరినీ వింతగా కుతూహలంగా చూడసాగింది వసంత. ఆమె దృష్టి అంతా రతన్లాల్ వైపే ఉంది. అతనే ఆడవాళ్లతో ఎలా మాట్లాడుతున్నాడో, ఎంత అందమైన ఆడవాళ్లు అతన్ని పలకరిస్తున్నారు. కొందరు చేతులు ఎలా నలుపుతున్నారో, మరికొందరు భుజం చుట్టూ చెయ్యేసి నుదురు మీద, బుగ్గు మీద ముద్దు పెట్టి అభినందనలు చెప్తున్నారు. అతనెంత స్మార్ట్గా అందంగా ఉన్నాడో చూస్తుంటే ఆమెలో ఏదో అశాంతి, అసూయ కలిగింది. పుట్టినరోజు ఇంత ఘనంగా చేస్తుంటే పెళ్ళి ఎంత బాగా జరుగుతుందో, ఆ పెళ్లి కూతురు ఎంత అదృష్టవంతురాలో, ఆ అదృష్టవంతురాలు ఎవరో, తనెలా కాగలదు? కాగలిగే ఆశ ఉందా? ఏమిటలా చూస్తున్నావు? మొదటిసారి నేను ఇలాగే వెర్రి మొహం వేసుకు చూశాను. ఇప్పుడు అలవాటైపోయింది. తిను తిను అంది ఫతిమా. బేరర్లు అందరికీ తలో ప్లేటు అందిస్తున్నారు. ఎన్నో రకాలు, కొన్ని రుచి చూడనివి, పేరు తెలియనివి ఉన్నాయి. ఆఖర్న ఐస్ క్రీం. కడుపు నిండింది, కానీ ఆమె మనసంతా వెలితి అయిపోయింది. అనుకున్నది, ఆశించినది ఒక్కటీ జరగలేదు. రతన్ లాల్ తనని అసలు చూడలేదు. ఇంత అందంగా శ్రద్ధగా అలంకరించుకుని వస్తే కన్నెత్తి చూడలేదు. పలకరించడం మాట దేవుడెడుగు. ఇంతమంది ఫ్యాషనబుల్ అందాల రాసుల మధ్య తను తేలిపోతుంది. ఏ ప్రత్యేకత లేనట్టు నీరసంగా, నిరుత్సాహంగా కూర్చుంది. వెళ్ళేటప్పుడు మళ్ళీ అంతా గుంపుగా వెళ్ళి నమస్కారం చేసి సెలవు తీసుకున్నారు. మేనేజర్తో కరచాలనం చేసి జనాతికంగా థ్యాంక్స్ ఫర్ కమింగ్, అంతా పలహారం చేశారా
అన్నాడు ముక్కుబడిగా రతన్లాల్. అంతా గొర్రెల మందలా తలూపి బయటపడి వ్యానెక్కారు. అదేమే, వెళ్ళేటప్పుడు అంత ఉత్సాహంగా ఎగురుకుంటూ వెళ్ళావు? మొహం వాడిపోయిందే అంది తల్లి. పాపం రాజశేఖరం కారులో లిఫ్ట్ ఇచ్చినట్లేదమ్మా అంది మాలతి ఉడికిస్తూ. ఆ మాటకి ఇంకొకసారి అయితే దెబ్బలాడేదేమో కానీ ఇప్పుడు వసంత గుండెల్లో సన్నని నొప్పి, నిరాశతో వచ్చిన బాధ, ఏదో అనుమానంతో ఆమె కళ్ళల్లో నీరు తిరిగింది. చీకటి చాటున చప్పున కళ్ళు తుడుచుకుంది వసంత. ఏమండి, పిల్లలు ఏడ్చారా అండి? అల్లరి పెట్టారా ఏమన్నా? ఆఫీస్ నుంచి పిల్లల్ని తీసుకెళ్ళడానికి వచ్చిన రామారావు మొదటి రోజు ఆరాటంగా అడిగాడు. అస్సలు ఏడవలేదు. మీ పాప కరుణ చక్కగా ఆడుకుంది. ఇన్నాళ్ళు ఇంట్లో ఆడుకోవడానికి ఎవరూ లేరేమో, ఈరోజు చాలా సరదాగా ఆడుకుంది. బాబుదేముంది, పాలు పెడితే చాలు అంది కమల నవ్వుతూ పిల్లల్ని అందించింది. థ్యాంక్ గాడ్, ఒక వెరీ బోధరేషన్ తప్పించారు అన్నాడు రామారావు. ఇప్పుడు ఇంటికెళ్ళాక ఎవరు చూస్తారండి? ఇంట్లో వంట అది. అనవసరంగా అతని విషయాలతో కల్పించుకుంటున్నాను అనుకున్నానేమో అన్న బెరుకుతో ఆగిపోయింది. అతను విషాదంగా, ఎవరు చేస్తారండి? అన్నీ నేనే చూసుకోవాలి, వండుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. రాత్రంతా బాబు ఎన్నోసార్లు లేస్తూనే ఉంటాడు. పగలు ఆఫీసు, రాత్రి సరిగా నిద్ర ఉండదు. అడక్కండి నా అవస్థలు అన్నాడతను. సరళ బదులు నేనే పోతే బాగుండేది అనిపిస్తుంది. ఈ పిల్లలు ఎప్పటికి పెద్దవాళ్ళు అవుతారో, ఎలా అవుతారో తనలో తాను అనుకున్నట్టు అన్నాడు. కమల జాలిగా చూసింది. అంతకంటే తనేం చేయగలదు అనుకుంది నిట్టూర్చి. పాపం, తల్లి లేని పిల్లల్ని, వాళ్ళిద్దరినీ మరింత ఆదరంగా చూస్తుంది. కరుణ అయితే ఒక్క నిమిషం వదల్లేదు. ఎంతోమంది తల్లిదండ్రులను పిల్లల్ని దింపిపోతున్నారు కానీ రామారావు స్థితి చూసి అతనంటే జాలితో తనకి తెలియకుండానే తనంటే అభిమానం కలిగింది కమలకి. ఓ రోజు సాయంత్రం 6 అయినా రామారావు ఆఫీస్ నుంచి వచ్చి పిల్లల్ని తీసుకెళ్లలేదు. మిగతా పిల్లలంతా వెళ్ళిపోయారు. చీకటి పడసాగింది. రామారావుకి పిల్లల్ని అప్పగించందే ఎలా వెళ్ళడం? ఆయా ముందే వెళ్ళిపోయింది. రజియా బేగంకి ఆ రోజు జ్వరంతో రాలేదు. కమల ఆందోళనగా ఏం చేయాలో అర్థం కాక ఇటూ అటూ తిరిగింది. తన బస్సు వెళ్ళిపోయి ఉంటుంది, రిక్షాలో వెళ్ళాలి. ఈ పిల్లల్ని అప్పగిస్తే కానీ తను ఎలా వెళ్ళడం? అతనేమయ్యాడు? ఎందుకు రాలేదు? ఎవరిని అడగడం? ఫోన్ చేస్తే ఎక్కడి నుంచి చేయడం? ఈ పిల్లల్ని ఒంటరిగా వదిలి ఎలా వెళ్తుంది? ఆలోచనలతో ఆందోళనతో సతమతమవుతుండగా 6:30కి చెమటలు కక్కుతూ ఉరుకులు పరుగులతో వచ్చాడు. సారీ అండి, వెరీ సారీ. ఆఫీసరు ఏదో అర్జెంటు పని కలిగించాడు వచ్చేస్తుంటే. పూర్తి చేసి వచ్చేసరికి బస్సు వెళ్ళిపోయింది. ఇంకో బస్సు కోసం వెయిట్ చేసి దొరక్క రిక్షాలో వచ్చాను. మీకు నా నుంచి ఆలస్యం అయిపోయింది, క్షమించండి. నొచ్చుకుంటూ అదే పనిగా క్షమాపణ చెప్తున్న రామారావుని చూసి చిన్నగా నవ్వింది కమల. పర్వాలేదులేండి, ఒక పూటకి. కానీ మీరెందుకు రాలేదా అని కంగారు పడ్డాను అంతే. పిల్లల్ని అందించి తాళం వేసి అతనితో బయలుదేరింది. మీరెలా వెళ్తారు? బస్ దొరుకుతుందా ఇప్పుడు? లేదింకా, బస్ కోసం చూడను, రిక్షాలో వెళ్ళిపోతాను అంది కమల. ఇద్దరు రిక్షా కోసం చూస్తూ నడవసాగారు. పర్లాంగు దూరం నడిచినా ఏ ఖాళీ రిక్షా కనిపించలేదు. మనకు అనవసరం వచ్చిన రోజు ఏదీ కనబడదు. పదండి, మా ఇంటికి వెళదాం. కాఫీ తాగే లోపల రిక్షా కానీ ఆటో కానీ తెస్తా అన్నాడు రామారావు. ఏమిటి, మీ ఇల్లు ఇక్కడేనా? తెలీదే నాకు అంది కమల ఆశ్చర్యంగా. దగ్గర గనకే పిల్లల్ని వదలడానికి సులువయ్యింది. ఇది మరో చోట అయితే ఇంకేం ఇబ్బంది అయ్యేదో. రండి, ఈ సందులోనే అన్నాడు రామారావు. వద్దండి, రాత్రయింది, ఇంటికి వెళ్ళాలి, ఇంకోసారి వస్తాను అంది కమల కాస్త సందేహిస్తూ. పర్వాలేదు, ఒక క్షణం కూర్చుంటే రిక్షా తెస్తాను. చుట్టుపక్కల ఏం కనబడడం లేదు, ఒక్కరూ ఎలా వెళ్తారు? నా మూలంగా ఆలస్యమైంది కనుక మిమ్మల్ని పంపే బాధ్యత నాదే అన్నాడు. ఇంకా కాదనలేక అతని వెంట నడిచింది. సందులో 4వ ఇంటి ముందు ఆగి చేతిలో బాబుని కమలకి అందించి తాళం తీశాడు. 2 గదులు, వంటిల్లు, ముందుకి చిన్న గ్రిల్స్ ఉన్న వరండా, ముచ్చటగా చిన్న ఇల్లు. కానీ ఆడది లేని ఇల్లని తాళం తీయగానే ఎక్కడ పడితే అక్కడ పడి ఉన్న బట్టలు, పుస్తకాలు, బొమ్మలు, గిన్నెలు తెలిపాయి. అతను కాస్త బిడియపడుతూ, చూసారా, ఇల్లాలు లేని ఇల్లు అడవిలా ఉంటుంది అంటే నమ్మేవాడిని కాను, ఎవరన్నా చెబితే. ఇప్పుడు అర్థమైంది అన్నాడు. పాపం, ఈ మానవుడు ఆఫీసులో చాకరీ చేసి వచ్చి ఇప్పుడు ఇంటికి వచ్చి వండాలి, పిల్లలకి పెట్టి నిద్రపుచ్చాలి. ఎంత అవస్థపడుతున్నాడో. ప్లీజ్ కూర్చోండి, కాఫీ చేస్తాను, బ్రూ ఉంది కలుపుతాను. వద్దండి, అసలు మీరే అవస్థపడుతుంటే నాకీ మర్యాదలు ఎందుకు? అలా కాదు, మొదటిసారి వచ్చారు, నా కోసం ఎలాగో చేసుకుంటాను, 1 నిమిషం అంటూనే వంటింట్లోకి వెళ్ళాడు. అయితే ఉండండి, నేను చేస్తాను అంటూ చనువుగా వంటింట్లోకి వెళ్ళింది కమల. పాప కమల ఇంట్లో తిరుగుతుంటే సంతోషంగా కమలని అంటుపెట్టుకుని సంబరంగా తిరిగింది. బాబుని పడుకోపెట్టి ఇంట్లో గుడ్డలు, పుస్తకాలు సర్దాలని వ్యర్థ ప్రయత్నం చేశాడు రామారావు. కమల కప్పుల్లో కాఫీ పోసి తెచ్చింది. రామారావు డబ్బాలో బిస్కెట్లు తీసి ప్లేట్లో పెట్టి పట్టుకువచ్చాడు.
అన్ని పనులు మీరే చేసుకుంటున్నారా? పని మనిషి ఉందా? ఆ దయతలిచి ఆవిడ చేస్తుండబట్టే బ్రతుకుతున్నాను. పిల్లలకు నీళ్లు, అంట్లు, ఇల్లుడ్చి, బట్టలు ఉతికి, కూరలు తరిగి, వంటిల్లు కడిగి ఏదో ఉన్నంతసేపు కాస్త సాయం చేస్తుంది. జీతం ఎక్కువిస్తున్నాను అన్నాడు. అతను కాఫీ కప్పు కింద పెట్టి, నేను వెళ్ళి ఆటో తెస్తాను, రిక్షా అయితే చాలా ఆలస్యం అవుతుంది అంటూ వెళ్ళి 10 నిమిషాల్లో ఆటో తెచ్చాడు. రామారావుకి థ్యాంక్స్ చెప్పి ఆటోలో ఇంటికి వెళుతుంటే తనలో మార్పుకి తానే ఆశ్చర్యపోయింది. ఈ ఉద్యోగం తనకి ఎంత చొరవ, ధైర్యాన్నిచ్చాయి. ఇలా ఒక మగవాడితో మాట్లాడడం, అతనింటికి వెళ్ళడం, ఓ ఆటోలో ధైర్యంగా వెళ్ళడం వసంత ధర్మమా అని ఏదో కాలక్షేపం దొరికింది. లేకపోతే ఇంట్లో తోచక కొట్టుకునేదే అనుకుంది. అన్నయ్య, నీవు నాకు చిన్న సాయం చెయ్యాలి, చేస్తావని మాటివ్వు అంది వసంత. ప్రసాద్ ఆఫీస్లో ఉండగా వసంత ఒక అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చింది. చెల్లెలు ఇలా ఆఫీస్కి రావడంతో ఆశ్చర్యపోయాడు. ఆ అమ్మాయి ఎవరో ఏమిటో అడిగే లోపలే వసంత అంది, ఏమిటి, ఏం కావాలి? ఇలా ఆఫీస్కి వచ్చావెందుకు? ఇంటికి రాకపోయావా అన్నాడు ప్రసాద్ ఆశ్చర్యంగా. ఇంటి పని కాదు, ఆఫీస్ పనే, అందుకే ఇక్కడికి వచ్చాను. అన్నయ్య, ఈ అమ్మాయి పేరు శాంతి, BA పాస్ అయింది. టైపు, షార్ట్ హ్యాండ్ వచ్చు. మీ ఆఫీసులో టైపిస్ట్ పోస్ట్ ఖాళీ అయింది కదా, ఆ పోస్ట్కి అడ్వర్టైజింగ్ చేశారంట కదా. ఈ అమ్మాయి పాపం 3 ఏళ్లుగా ఉద్యోగానికి తిరుగుతున్నా దొరకలేదు. తండ్రి లేడు, ఫ్యామిలీని పోషించాల్సిన బాధ్యత ఈ అమ్మాయిదే. తల్లి పాపం వంటలు చేస్తూ రోజులు గడుపుతుందట. ఎలాగైనా ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇప్పించన్నయ్యా, అది నీ చేతిలో పని కదా అంది ఆశగా చూస్తూ వసంత. ప్రసాద్ ఆ అమ్మాయి వంక చూశాడు. చామన ఛాయగా పీలగా ఉంది. ఆ మొహంలో కళ్ళు ఒకటే కనిపిస్తున్నాయి. ఆ కళ్ళల్లో లోకంలో ఉండే దయంతా అక్కడే ఉన్నట్టుగా దైన్యంగా అతన్ని చూస్తున్నాయి. ఆ అమ్మాయి అతి సామాన్యంగా ఉంది. పైనుంచి కింద వరకు బీదరికం మొహంలో, దుస్తుల్లో అన్నింటా కనిపిస్తుంది. అయినా ఆమె కళ్ళల్లో ఏదో ఉంది అనిపించింది ప్రసాద్కి. ఎవరీమే, నీ ఫ్రెండా? కాదన్నయ్య, నేను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజు ఈమె వచ్చింది. ఉద్యోగం నాకు వచ్చింది. అప్పటి నుంచి ఇంకా పాపం ఏదీ దొరకలేదట. ఇవాళ ఉదయం బస్సులో కనిపించి నన్ను గుర్తుపట్టి పలకరించింది. మాటల్లో ఇలా, ఈ కంపెనీలో పోస్ట్ ఉంది, అప్లై చేశానంటే నాకు చటుక్కున గుర్తుకు వచ్చింది, అది మీ కంపెనీ అని. ప్లీజ్ ఎలాగైనా ఈమెకి ఉద్యోగం ఇవ్వాలన్నయ్య. నిజంగా చాలా అవస్థలో ఉన్నారు. అసలు మా ఆఫీసులో టైపిస్ట్ పోస్టు ఖాళీ ఉన్నట్టే నాకు తెలియదే. ఉండు అడుగుతాను అంటూ బెల్ కొట్టాడు. ప్యూన్ రాగానే శేషగిరి గారిని పిలు అని. ఫన్నీ, మా ఆఫీసులో పోస్టుకి వేకెన్సీ ఉన్నట్టు నాకు తెలియదు కానీ మీ అందరికీ తెలిసింది అంటూ నవ్వాడు ప్రసాద్. నీవు చాలా చాలా పెద్దవాడివిగా, అందుకని ఈ ఆఫ్టర్ సంగతులు నీ దాకా రావు మరి వసంత హాస్యంగా అంది. శాంతి చిరునవ్వు నవ్వి తలదించుకుంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శేషగిరిరావు గారు రాగానే విషయం అడిగాడు ప్రసాద్. అవును సార్, రేపు 16న ఇంటర్వ్యూ ఉంది. 15 మందికి ఇంటర్వ్యూ కాల్స్ వెళ్ళాయి అన్నాడు. ఆహా, అలాగా, సరే, తర్వాత మాట్లాడుకుందాం, వెళ్ళండి. ఆ 2 కాఫీలు పంపండి అన్నాడు ప్రసాద్. ఎయిర్ కండిషన్ రూమ్లో అన్నగారి దర్జా, హోదా చూసి ఓ పక్క గర్వం, అసూయ కలిగాయి వసంతకి. అతను వెళ్ళగానే, ఏమ్మా, నీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చిందా అన్నాడు. లేదండి, నేను అప్లై చేశాను అంది. సరే, ఆ సంగతి నేను చూస్తాను. ఇంటర్వ్యూకి పిలుపు వస్తుంది, ఆ రోజు రండి, మిగతాది ఆలోచిద్దాం. ఎంత ప్రైవేట్ ఆర్గనైజేషన్ అయినా ఎవరినో ఫేవర్ చేసినట్లుంటే అనేక విమర్శలుంటాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. అందుచేత మీరు ఇంటర్వ్యూకి రండి, ఈలోగా నేను మా వాళ్లతో చెప్పి ఉంచుతాను అన్నాడు. ఆ మాత్రానికి శాంతి మొహంలో జీవకళ వచ్చింది. ఆ అమ్మాయి కళ్ళల్లో నీటి పొర కదిలింది. అది చూసి ప్రసాద్ మనసు అద్రమైంది. తను నిరుద్యోగిగా ఉన్న రోజులు గుర్తుకు వచ్చి ఆ అమ్మాయికి ఎలాగన్నా ఉద్యోగం వచ్చేట్టు చూడాలి అని నిర్ణయించుకున్నాడు. కాఫీ తాగి ఇద్దరూ లేచారు. శాంతి చేతులు జోడించి నమస్కారం చేసి, ఈ ఉద్యోగం ఇస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్, ఇంతకంటే ఏం చెప్పలేను అంది. వస్తామన్నయ్య, నీదే భారం అంది వసంత. ఇద్దరూ వెళ్ళాక అప్రయత్నంగానే నిట్టూర్చాడు. బీదరికం మనిషిని ఎంత కృంగదీస్తుంది. ఆ ఆర్థిక దుస్థితి తనని నాడు ఇంత దుస్థితిలో పడేసింది. ఇదివరకు ఏమీ లేదని బాధ, ఇప్పుడుండి అనుభవించలేని దుస్థితి. ఆర్థికంగా ఎవరికీ ఏమీ సహాయపడలేకపోయినా ఈ ఉద్యోగం ఇప్పించడం తనకి కష్టం లేదు. సులువుగా తని సహాయం చేయగలడు అనుకున్నాడు ప్రసాద్. కానీ ఇంత చిన్న విషయానికి కూడా అతనికి స్వతంత్రం లేదని, స్వతంత్రం లత ఇవ్వదని అతను ఊహించలేదు అప్పుడు. ఆ రోజు ఆఫీసు నుంచి వస్తూనే వెంకట్రావు గారు దుర్వాసావతారం ఎత్తి ఇంట్లోకి రాగానే, ఏడీవాడు, ఆ వెధవ ఏడి, ఆ దరిద్రుణ్ణిలా పిలు అన్నారు ఆవేశంతో ఎగిరిపడుతున్న గుండెలతో. ఆయన మొహం ఎర్రబడింది, ఒళ్లంతా చెమట పట్టింది. ప్రళయకాల రుద్రుడిలా వచ్చిన భర్తను చూసి తెల్లబోయింది కాంతమ్మ.
ఏమిటండి, ఏమైంది అంది బెదురుగా చూస్తూ. ముందా శంకర్ గాడిని ఇలా పిలు. ఇంట్లో లేడండి, వాడు కాలేజీ నుంచి వచ్చి ఎటో వెళ్ళాడు. సంగతి తెలియక భయంగా అంది. హాహాహా, కాలేజీకి నీ కొడుకు చదవడానికి వెళ్ళడం లేదే, బజ్జీలు పకోడీలు అమ్మడానికి వెళ్తున్నాడే. కాలేజీల దగ్గర, సినిమా హాళ్ల దగ్గర బండి మీద పకోడీలు అమ్ముతున్నాడే నీ కొడుకు. నా పరువు మర్యాద అంతా గంగలో కలపడానికి పుట్టాడు ఈ వెధవ. చదువుకోరా అని కాలేజీకి పంపిస్తే వీడు చేస్తున్న నిర్వాకం ఇది. ఆవేశంతో ఆయన మాట తడబడింది. మీకెలా తెలుసురండి, మీరెక్కడ చూశారు? తెల్లబోయింది కాంతమ్మ. ఇవాళ ఆఫీస్ పని మీద జీపులో సెక్రటరియేట్కి వెళ్తుంటే గాంధీ మెడికల్ కాలేజీ బయట వీడు మరి ఇద్దరు కలిసి బండి తోస్తూ కనిపించారే. అప్పుడు ఆపడానికి నా ఆఫీస్ వాళ్ళు ఇద్దరున్నారు. పరువు పోతుందని వెళ్ళిపోయాను. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళి వాకూపు చేశాను. అక్కడ స్టూడెంట్స్ ఇంకా ఇద్దరు ప్రొఫెసర్లు అంతా చెప్పారు. ఎవరో రోజు మధ్యాహ్నం బండి మీద రకరకాల పలహారాలు తెచ్చి అమ్ముతున్నారట. కాలేజీ కుర్రాళ్ళట అని చెప్పారు. తర్వాత వాడు కాలేజీకి వెళ్ళాను. టైం అయిపోయింది. ప్రిన్సిపల్, లెక్చర్స్ ఎవరూ కనబడలేదు. ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ని అడిగాను. ఇంకెవరో ముగ్గురు వీడు కలిసి మొబైల్ క్యాంటీన్ పెడతారట. ముందు బండి వ్యాపారం ప్రారంభించారట. వీడి కర్మ కాలిపోను, నా కడుపున చెడబుట్టాడు. బజ్జీలమ్మి బతకాల్సిన కర్మ పట్టించానా వీడికి? నేనేం చదివించనన్నానా? కనీసం డిగ్రీ వరకైనా చెప్పించనా? ఏ ఇబ్బందులు పడ్డా పిల్లల కోసం కదా. ప్రసాద్ అలా చేతిలో నుంచి జారిపోయాడు. వీడిలా చదువు సంధ్య లేకుండా బజ్జీలు అమ్ముకుంటున్నాడు. ఆయన గొంతు పట్టుకుంది. కాంతమ్మ కలవరపడిపోయింది ఆయన చెప్పింది విని. భర్త వంక ఆందోళనగా చూసింది. అసలే గుండె జబ్బు మనిషి, అంత ఆవేశం పనికిరాదన్నారు డాక్టర్లు. ఈ సంఘటన ఆయనని దెబ్బతీసింది. మీరు ఊరుకోండి, గాబరా పడొద్దన్నాడు డాక్టర్. రానియండి, వాడి పని నేను చెప్తాను. మీరు ఆవేశపడ్డారంటే మళ్ళీ మొదటకొస్తుంది మీ స్థితి. చదువుకోరా నాయనా అంటే వీడు చేస్తున్న నిర్వాకం ఇదా? వాణ్ణి ఇంటికి రానివ్వండి, అసలు సంగతి ఏమిటో అడుగుదాం. కాంతమ్మ ఆయన్ని స్వాంతనపరుస్తూ అంది. వంటింట్లో మాలతి, కాంతమ్మ గుసగుసలాడుకున్నారు. ఓరి వీడి అసాధ్యం కోలా, పట్టుమని 18 ఏళ్లు లేవు, వీడిప్పటి నుంచి ఇలా తయారయ్యాడేమిటి? కాంతమ్మ విస్తురపోయింది. అందుకే కాబోలు ఆ మధ్య కిలో మినప్పప్పుకి ఎన్ని ఇడ్లీలవుతాయి, శనగపిండి ఎంత, నూనెంత, కాఫీకి బ్రూ చౌక, డికాషన్ కాఫీ చౌక, పంచదార ఓపెన్ మార్కెట్లో ఎంత అంటూ అడిగాడు. వీడికింటి విషయాల మీద ఇంత శ్రద్ధ ఏమిటా చెప్పమా అనుకున్నాను. వీడు చేస్తున్న నిర్వాకం ఇదా? రాని, వాడి పని చెబుతా. ఎంత చదివినా ఉద్యోగాలు దొరకవనుకుని బిజినెస్ ఆరంభించినట్లున్నాడు. ఎప్పుడు వాడి దృష్టి డబ్బెలా సంపాదించడం ఎలా అనే. మాలతి అంది. నన్ను అడిగితే వాడు చాలా తెలివైన పనే చేస్తున్నాడంటాను. బిఏలు చదివి ఆపై ఉద్యోగాలు దొరక్క బాధపడే కంటే సొంతంగా ఆరంభించడం మంచిదే. కొన్నాళ్ళు పోయాక వాడన్నట్టు మొబైల్ వ్యాన్ పెట్టుకుంటే బోలెడు అర్జించవచ్చు. అందరూ ఉద్యోగాలకి ఎగబడితే ఎక్కడ దొరుకుతాయి అంది వసంత. ఈవిడ గారొక్కతే దేశాన్నంతా ఉద్ధరించేస్తున్నట్టు మాట్లాడుతుంది. వాడి దగ్గర ఆ మాటలను పనికొస్తాడా ఇంకా? కాంతమ్మ కోపంగా చూసింది వసంత వంక. మాటల్లో శంకర్ వచ్చాడు. ఇంట్లో జరుగుతున్నది తెలియక ధీమాగా జోళ్ళు టకటకలాడించుకుంటూ వచ్చాడు. ఆ తరువాత ఎంత భాగోతం జరగాలో జరిగింది. వెంకట్రావు గారు కొట్టినంత పనిచేసి తిట్టి తిట్టి ఆయాసంతో ఒగురుస్తూ చతికిలబడ్డారు. కాంతమ్మ నెత్తి కొట్టుకుంటూ ఏడ్చింది. ముందు శంకరు బెదిరిపోయి జవాబుకి సిద్ధపడి లేడేమో నీళ్లు నమిలాడు. తరువాత ఎలాగో తెలిసింది, ఇంకా దాపరికం ఎందుకు అని ఎదురు తిరిగి జవాబిచ్చాడు. నేనేం కాని పని చేయలేదు, నా బతుకు తెరువు నేను చూసుకున్నాను. దొంగతనం చేశానా? కష్టపడి సంపాదిస్తున్నాను అని సమర్థించుకున్నాడు. నోరు ముయిరా అప్రాచ్యుడా, కష్టపడి సంపాదించడం అంటే ఇంటి పరువు ప్రతిష్ట అన్నీ వదిలి బజ్జీలమ్మడం వెంట్రా? వెంకట్రావు గారు మళ్ళీ పుంజుకున్నారు. ఏం పరువు తక్కువ, అప్రదిష్ట పని అనుకుంటే ఊరి నిండా ఇన్ని హోటళ్ళు ఎలా వచ్చేవి? మనమంతా చక్కగా వెళ్ళి తింటాం, దానికేం పరువు తక్కువ లేదా? నోర్ముయ్, అది ఇది ఒకటా? హోటల్ పెట్టడం, బండి మీద అమ్ముకోవడం ఒకటట్రా? అందరూ ముందే 5 స్టార్ హోటళ్ళు కట్టరు, నెమ్మదిగా పైకి వచ్చిన వాళ్లే అంతా. ఈనాడు పెద్ద హోటళ్ళ వాళ్ళంతా ఒకప్పుడు చిన్న హోటల్తో ఆరంభించి ఉండవచ్చు. ఇనుప కొలిమితో ఆరంభించాడు టాటా. ఇప్పుడు ఇండియాలో అందరికంటే గొప్పవాడయ్యాడన్న మాట మర్చిపోకండి. శంకర్ తలెగరేసి అన్నాడు. ఆహాహా, నీ చదువు ఇందుకు పనికొచ్చిందిరా బాబు. బేష్, నీ కొడుకు ప్రయోజకుడయ్యాడే, వాడు బ్రతుకు తెరువు వాడే చూసుకున్నాడు. రేపు నీ కొడుకు టాటా బిర్లాల్ని మించిపోతాడే ఈ బండి వ్యాపారంతో. వెంకట్రావు గారు కొడుకు వాదనని మాటల్లో నెగ్గలేక హేళనగా అన్నారు. దరిద్రుడా, మీ నాన్నగారి పరువు ప్రతిష్ట ఏం కావాలనుకున్నావురా? రేపొద్దున నలుగురిలో ఆయన తలెత్తుకు తిరగాలా వద్దా? మీ అబ్బాయి బజ్జీలు అమ్ముతున్నాడని అంతా అడిగితే మొహం ఎక్కడ పెట్టుకోవాలిరా? చదువుకోరా అంటే నీకిదేం బుద్ధి? కాంతమ్మ ఆగ్రహం అవధులు దాటింది. నిండా మునిగాక చలేమిటన్న నిర్భరం కనిపించింది శంకర్లో. అమ్మా,
చదువు విజ్ఞానానికి అంటే ఒప్పుకుంటాను కానీ అది ఈ రోజుల్లో బతుకు తెరువుకి ఉపయోగపడడం లేదు. నాకు అసలు చదువు అంటదు. కష్టపడి ఎలాగో డిగ్రీ తెచ్చుకున్నా మనలాంటి అనామకులకి ఉద్యోగం ఇచ్చే దాతలు లేరు. ఇచ్చిన వాళ్ళిచ్చే 400-500తో ఈ రోజుల్లో బ్రతకలేము. బజ్జీలేమి వేలు సంపాదిస్తావా? వెంకట్రావు గారు గర్జించారు. ఎన్ని వేలు సంపాదించావురా ఇప్పటికీ? శంకర్ ఒక క్షణం తండ్రి వంక నిర్భరంగా చూశాడు. నాన్నగారు, బజ్జీలమ్మి నెలకి ఒక్కొక్కళ్ళం నెలకి 200 సంపాదిస్తున్నాము. కొన్నాళ్లు పోయాక మొబైల్ వ్యాన్ తిప్పుతాము. నలుగురం ఒక్కొక్కరం 1000 సంపాదిస్తాము. మేమంతా లెక్కలు వేశాం, అంతా ప్లాన్ చేశాం. కావలిస్తే చూడండి, ఈ 3 నెలల్లో నా చేతి ఖర్చులు పోను 500 పోస్టాఫీసులో సేవింగ్స్ వేశాను అంటూ పాస్బుక్ తెచ్చి చూపాడు. డబ్బొక్కటేరా కావాల్సింది, పరువు వద్దురా? పాలమ్మి కూరలమ్మి సంపాదిస్తున్నారు. అలా అని అవన్నీ మనం చేయగలమా? మనకు స్థాయి అంటూ ఏడ్చింది కదా. పాస్బుక్ చూసి కాస్త తగ్గి వెంకట్రావు గారు కొడుక్కు నచ్చజెప్పే ధోరణిలో అన్నారు. అందుకే మన మధ్యతరగతి సంసారాలు రాను రాను అధోగతి పడుతున్నాయి. మిడిల్ క్లాస్ కాస్త లోవర్ క్లాస్కి దిగజారడానికి ఈ ఫాల్స్ ప్రెస్టీజ్ కారణం. ఏం చేసినా పరువు అంటూ ఏడుస్తాము. ఎవరేమనుకుంటారోనని భయం. మనలో చెయ్యాలని ఉన్నా ఎవరికో భయపడి ఇబ్బందులున్నా సహిస్తారు కానీ తెగించే ధైర్యం లేక పరిస్థితులకి లొంగి నానాటికి దిగజారిపోతున్న మన మధ్యతరగతికి పరువు అన్న పదం వదిలినాడే ముక్తి మోక్షం వస్తాయి. సంపాదించేది ఒకడు, తినేది 10 మంది. నలుగురు 4 పనులు చేసుకుంటే హాయిగా బతకవచ్చన్నది మనకు తట్టదు. ఏం ఆఫీసులో చేసేదే ఉద్యోగమా? వసంత బయటకు వెళ్ళి 4 కాగితాలు టైప్ కొట్టి సంపాదిస్తుంది. పెద్దక్కయ్య పిల్లల్ని ఆడించి సంపాదిస్తుంటే లేని నామోషి నేను బజ్జీలు అమ్మితే ఎందుకుండాలి? శంకర్ జవాబు చెప్పమన్నట్టే నిలదీశాడు. వెంకట్రావు గారు జవాబుకి గుటకలు మింగారు. కాంతమ్మ కొడుకింత పెద్దవాడెప్పుడయ్యాడా అని విస్తుపోయింది. అనరా అను, ఆడపిల్లల చేత కర్మకాలి ఉద్యోగం చేయిస్తున్నానని నీవు దెప్పరా? గతిలేక ఒప్పుకున్నాను. ఆ ప్రసాద్ అలా చేయి జారిపోయాడు. కనీసం నీవన్నా చదివి సంపాదించి కాస్త నేను రిటైర్ అయ్యే నాటికి అంది వస్తావనుకుంటే నీవెలా? అయినా శంకర్ మాటలకు జవాబేం చెప్పాలో తెలియక నిస్సహాయంగా అన్నాడు. నేను చదివి ఉద్యోగం చేస్తేనే మిమ్మల్ని ఆదుకుంటానా? రేపు మొబైల్ వ్యాన్ పెట్టి సంపాదిస్తే ఆదుకోనా? నేను చదివి ఉద్యోగం చేసి ఆ వచ్చే 400-500లతో నేనేం తింటాను, మీకేం పెడతాను? అంతకంటే పెద్ద స్థాయిలో బతకాలనే కదా ఎక్కువ సంపాదించాలని తాపత్రయం. ఆరిందాలా మాట్లాడాడు శంకర్. ఇది నీ బుర్రకు పుట్టిన బుద్ధేనా? ఎవరైనా చెప్పారా? కాంతమ్మ కొడుకిలా మాట్లాడుతున్నాడంటే నమ్మలేక అడిగింది. అమ్మా, నేనేం పసిపాపాయని కాదు. నా చుట్టూ ప్రపంచం చూసి ఆ మాత్రం తెలుసుకునే జ్ఞానం ఉంది. ఈ తరం వాళ్ళు కాస్త తొందరగా కళ్ళిప్పి చుట్టూ చూసి నేర్చుకుందామని ప్రయత్నిస్తారు. ఈ చదువులు జ్ఞానం తప్ప బతుకు తెరువుకి ఉపయోగపడే రోజులు పోయాయని అంతా ఉద్యోగాలకు ఎగబడితే చాలినన్ని లేవని విదేశాలలో మాదిరి వృత్తి విద్యను నేర్చుకుంటేనే గాని ప్రగతి సాధించలేమని తెలుసుకుని ప్రతి వాళ్ళు ఏదో చేయాలన్న ఆరాటం కనిపిస్తుంది. ఇది మంచి సైన్. మీరు ప్రోత్సహించడం పోయి తిడుతున్నారు నన్ను. భేష్ సోదరా భేష్. వసంత హాస్యంగా చప్పట్లు కొట్టింది. నా అభినందనలు అందుకో సోదరా. నీకింత బుర్ర ఉందని ఎప్పుడూ తెలుసుకోలేకపోయాం. నీవు నోర్ముయివే, ప్రతిదానికి హాస్యం. కాంతమ్మ ఉరిమింది. ఒరేయ్, పిచ్చి పిచ్చి వేషాలు మాని తిన్నగా కాలేజీకి వెళ్ళి చదువుకో. చదువు అవగానే ప్రసాద్ ఆఫీస్లో ఉద్యోగం వేయిస్తానన్నాడు. నీ చదువయ్యి నీకు ఉద్యోగం వేయించితే నా బాధ్యత తీరుతుంది. అప్పుడు మొబైల్ వ్యాన్ పెడతావో, హోటళ్ళు పెడతావో, పెసరట్లే వేస్తావో నీ ఇష్టం. నా పోషణలో ఉన్నంతకాలం నా మాట మీద నడవాలి. నీ ఇష్టం కుదరదు, వెంకట్రావు గారు బెదిరిస్తూ అన్నారు. శంకర్ మొహం గంటు పెట్టుకున్నాడు. ఏ పని చేద్దామన్నా ఓ ప్రోత్సాహం లేదు. మా మిగతా ఫ్రెండ్స్ ముగ్గురిళ్లల్లో రోజుకో పలహారం చేసి ఇస్తున్నారు. ఇంట్లో చేయించి అమ్ముతున్నాము. మీరు చేయరని అడగలేదు. నా కర్మకి నేనేదో 4 డబ్బులు సంపాదిస్తుంటే సంతోషించాల్సింది పోయి అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నీదు అన్నట్టుంది. నాకు కావలసినవి ఏం కొని ఇస్తున్నారు మీరు? ఓ మంచి బట్టలా, జోళ్ళా, సినిమాలా, హోటళ్ళా? ఏ సరదాకి లేదు. ఇప్పుడు నా అంతటి నేను సంపాదించుకుంటుంటే ఉక్రోషంగా అన్నాడు శంకర్. ఒరేయ్, నీ డబ్బు రంది బాగుంది కానీ రేపొద్దున్న నీకు పిల్లని ఎవడిస్తాడ్రా? చదువు సంధ్యలు లేనివాడివి ఏ ఆడపిల్ల పిల్లాడుతుంది? నీ సంగతి అలా ఉంచు. ఇంకా 2 ఆడపిల్లలున్నారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అవ్వద్దురా? కాంతమ్మ నచ్చజెప్పే ధోరణిలో అంది. పెళ్ళెందుకు అవ్వదు? మహా చక్కగా అవుతుంది. ఈనాటి ఆడపిల్లలు సంపాదన లేనివాడిని కట్టుకోరు. ఎలా సంపాదించినా డబ్బున్నవాడు కావాలి. పోనీ అంతగా పెళ్ళాడకపోతే పీడా పోయింది పెడసరంగా అన్నాడు. వీడికి మతి ఉందో పోయిందో అర్థం కావడం లేదు. గాలిలో మేడలు కట్టడం అంటే ఇదే. వీడేదో దీనిలో మేలు సంపాదించవచ్చు అనుకుంటున్నాడు. బిజినెస్, అందులో క్యాంటీన్ బిజినెస్ అంటే ఎన్ని మెళుకువలు తెలియాలి. ఏదో అల్లాటప్పాగా బజ్జీలు అమ్మినట్టు అనుకుంటున్నాడు.
వ్యాను గీను ఎన్ని కావాలి? నాన్నగారు, మేమంతా ఆలోచించాము. బ్యాంక్ లోన్ తీసుకుంటాము, ఓ వంటవాడిని పెట్టుకుంటాము, మా ఫ్రెండ్స్ ఇద్దరికి డ్రైవింగ్ వచ్చు, పనులు నలుగురం షేర్ చేసుకుంటాము, లాభం షేర్ చేసుకుంటాము. ఒకరి వల్ల అయితే కాదు కానీ నలుగురు కలిస్తే ఎందుకు అవ్వదు? ఖర్చులు పోగా మనిషికి కనీసం 1000 మిగులుతుంది. లంచ్ టైంలో ఆఫీసులు కాలేజీల దగ్గర ఎంత అమ్మకం జరుగుతుందో తెలుసా? శంకర్ తండ్రి మెత్తబడుతున్నాడనుకుని ఉత్సాహంగా చెప్పాడు. శంకర్ ఇదంతా ఆషామాషీగా చేయడం లేదని, చాలా దూరం ఆలోచించి పకడ్బందీగానే చేసేందుకు నిర్ణయించుకున్నాడని ఆయనకు అర్థమయ్యింది. బిజినెస్లో ఓ 1 ఏడాది 2 ఏళ్ళు నిలదొక్కుంటే తరువాత మంచి లాభాలుంటాయని ఆయనకి తెలుసు. కానీ ఇలా ఈ వంటలు అమ్ముకునే బిజినెస్ అంటే ఆయనకు అంగీకారం కావడం లేదు. ఇంకేదన్నా అయితే అయిష్టంగానన్నా ఒప్పుకునేవారేమో. నలుగురు ఏమంటారోనన్న భయం ఆయనది. ఉద్యోగం చేస్తే నా చదువుకి ఏమొస్తుంది? మహా అయితే గుమస్తా, జీతం 500. ఈ కరువు కాలంలో ఏం సరిపోతుంది? శంకర్ తండ్రిని మెత్తపరచడానికి అనువైన సమయం ఇదేనని, వేడి మీదే 4 దెబ్బలు వేస్తే ఇనుము వంగుతుందని అన్నాడు. వెంకట్రావు గారికి శంకర్ మాటల్లో నిజాలని కాదనే శక్తి పోతుంది. అతని వాదన ముందు ఆయన అభ్యంతరం తేలిపోతుంది. ఏమైనా ఆయన మనసు అవుననలేకపోతుంది. తరతరాలుగా మధ్యతరగతి మనుషులకి ప్రతినిధి ఆయన. రక్తంలో జీర్ణించుకుపోయిన పరువు ప్రతిష్టల కోసం ప్రాకులాడే మధ్యతరగతి సంసారి. తన కోసం కాక నలుగురు కోసం బ్రతికే మధ్యతరగతి మనిషి. సమాజం కోసం ఏడుపు దాచుకుని మందహాసం మొహాన్ని పులుముకోవలసిన తరగతి వ్యక్తి ఆయన. ఈ తరం వ్యక్తి శంకర్లా కావాలన్నది చేయగలిగే మనస్థైర్యం ఆయనకి లేదంటే అది ఆయన తప్పు కాదు. మార్పుని అంగీకరించే గుండె బలం ఆయనకే కాదు, వెంకట్రావు గారు లాంటి మధ్యతరగతి మానవులకి ఉండదు. ఆయన అలసిపోయినట్టు తలపట్టుకున్నారు. వెళ్ళు, నన్ను ఆలోచించుకొని వెళ్ళు. ఒక్కరోజు మనశ్శాంతిగా ఉండనీయకు నన్ను. ఏదో దిక్కుమాలిన గొడవలు. ప్రశాంతంగా ఒంటి నిండా ఒక్కరోజు పడుకునే అదృష్టం లేదు. వెళ్ళు, నా బుర్ర వేడెక్కిపోయింది. నేనేం చెప్పలేనిప్పుడు. ఆయన అవసరాన్ని మించిన కోపం చూపుతో కసినాడు. అప్పటికి గండం గడిచినట్టు శంకర్ లోపలికి జారుకున్నాడు. మాలతి, వసంత లోపలికి వెళ్లారు. భర్తని పలకరించే ధైర్యం లేక కాంతమ్మ అలాగే కూర్చుంది. ఇంటింటి కథ 6వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.